అంకుల్ ఓ పన్నీర్ దోశ. పన్నీర్ దోశ లేదు బాబు, ఇక్కడ ఉండ. పోనీ బటర్ దోశ. బటర్ దోశ, చీజ్ దోశనా? చీజ్ దోశ అవన్నీ ఇక్కడేమి ఉండవు బాబు. ఇక్కడ ఉండేది మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ. మీకు ఏ దోశ కావాలో చెప్పండి, వేస్తాను. అదేంటి నాకు అన్న ఉన్నాడేడా పన్నీర్ దోశ ఇచ్చాడు? నిన్న అసలు బండే పెట్టలేదు బాబు. పొరపాటున ఏరో బండి దగ్గరికి వెళ్ళి ఉంటావు. ఇక్కడ ఉండేది ఆ 3 దోశలే. లేదు అంకుల్, ఇదే బండి నాకు గుర్తుంది, నేను తిన్నాను ఇక్కడ. ఏమి లేవు బాబు. పన్నీర్ అయితే కావాలి అంకుల్, లేకపోతే వద్దు నాకు. బాబు ఇక్కడ మసాలా దోశ చాలా బాగుంటుంది బాబు. ఈ నా కొడుకు పని అయ్యి ఉంటుంది. ఈ నా కొడుకుని చెప్తాను ఈ పని. ఇప్పుడే వెళ్తా. ఏమే ఏడాడు? తెలీదండి. నిన్న టిఫిన్ బండి ఏమన్నా తీసుకెళ్ళాడాడు? అంటే మీకు ఒంటో బాలేదని నేనే పంపించానండి. నీకు అసలు బుద్ధి ఉందా? నిన్న అయ్యో రకరకాల దోశలు వేసారంట. వాళ్ళంతా వచ్చి నన్ను అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచాను? ఆ రకరకాల దోశలు చాలా బాగున్నాయని అందరూ అన్నారంట. నిన్న చెప్పాడు వాడు. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? చదువుకున్నావని బండిచ్చి పంపిస్తారా? మీరు రోజుకి సంపాదించేదంతా 800. నిన్నొక్కరోజు వాడు 1500 తీసుకొచ్చాడు. అలాగని ఆడితో కూడా బండి పెట్టింతావా ఏంటి? ఆడు ఇలాగ అవటానికి కారణం నువ్వు. అసలా ఆడి పని చెప్తే నాకు బంటే 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 ఏంటి నానా? నిన్న నాకు తెలియకుండా టిఫిన్ బండి పెట్టావా నువ్వు? టిఫిన్ బండా? అవును. నేనేం తీసుకెళ్ళలేదు. నాకు తెలిసిగానే ఆపరా. తీసుకెళ్ళిందే కాకుండా అక్కడ పిచ్చి పిచ్చి దోశలు వేసావంట. పిచ్చి పిచ్చి దోశలా? ఏం మాట్లాడుతున్నావు నానా? వచ్చిన వాళ్ళందరూ ఎలా ఎగబడుతున్నారో తెలుసా? అలాంటి కొత్త కొత్త దోశలు ఇస్తే కదా నాన్న ఎక్కువ మంది జనాలు వచ్చేది. ఇంకప్పుడు బయటోడికి మనకి తేడా ఏంటి? నాకు అంత జనాలేమో అవసరం లేదు. మేడలు కట్టాలని ఆశ లేదు. ఆ ఆశ ఉంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. నీకు ఆలోచన లేదు కాబట్టి ఇప్పటికీ ఇలా ఉన్నాం. అయినా నానా నీకేదో నష్టం వచ్చింది అలా మాట్లాడుతున్నాను నాన్న. రోజు వచ్చిన దానికంటే ఎక్కువే లాభం వచ్చిందిగా. రోజు ఎంత వస్తుందో అంత చాలు. అంత లాభాలేమో వద్దు. ఎక్కువ లాభాలు అవసరం లేదు. నేను పుట్టక ముందు ఆ బండి పెట్టావు. ఇప్పటికీ మనకు ఆ బండి మాత్రమే ఉంది. మీ ఫ్రెండ్ తిరుమలరావు నీతో పాటు బండి పెట్టాడు, తర్వాత హోటల్ పెట్టాడు, ఇప్పుడు 4 బ్రాంచులకు ఓనర్ అయ్యాడు. వాళ్ళ కొడుకులు ఎలా బతుకుతున్నారో తెలుసా? నువ్వు చెప్పినట్టు ఉంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుల పాలు అయిపోయేవాడిని. అలా చేయలేదు గనక ఇలాగన్నా ఉన్నావు. అయినా నీకేం తక్కువ చేశాను రా? నువ్వు చెప్పినట్టే నువ్వు చదువుతానన్నా చదివించాను కదరా. బీటెక్ చదివిమంటే డిగ్రీ చదివిపించావు. ఎందుకది? అయ్యా ఆ డిగ్రీ ఎంత ఎలగబెట్టారో చూసాంగా. మైగా గొనుకుడోటి. రే ఇంకొకసారి ఆ బండిగాడికి కానీ వచ్చి చూడు, అప్పుడు చెప్తా నీ పనే. అదో 5 స్టార్ హోటల్, దాంట్లో రిసెప్షనిస్ట్ లైన్ వేయడానికి వాటికి వస్తూ ఉంటాం. మరి మనకి ఈ ఆశలు కూడా ఉన్నాయేంటి? ఏత్తావు తీసుకెళ్ళి లోపలెత్తి ఏదో రోజు అప్పుడు తెలిసి వస్తుందిరా. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరు? బంటి ట్యూషన్. ఇటు చదువు అయిపోయినా కానీ ట్యూషన్ చెప్పించుకుంటున్నాడా ఏమో. హాయ్ బంటి. హాయ్. ఏమైంది సీరియస్గా ఉన్నావు? ఏం లేదులే. పర్లేదు చెప్పు. మా నాన్న గురించి. ఏమైంది? మొన్న మా నాన్న బండి దగ్గరికి వెళ్ళి రకరకాల దోశలు వేసాను. అందరూ తిని ఎక్సలెంట్గా ఉందన్నారు. కానీ మా నాన్న మాత్రం సాదా దోశ, ఉల్లిపాయ దోశ, మసాలా దోశ ఇవే వేస్తానంటాడు. నువ్వు చెప్పు నక్షత్ర, మన ఏరియాలో చీజ్ దోశ, బటర్ దోశ, పన్నీర్ దోశ, పిజ్జా దోశ ఇలాంటి దోశలు ఎక్కడ ఉన్నాయా? అలాంటి మన ఏరియాలో పెడితే ఎలా ఉంటది? కానీ మా నాన్న మాత్రం వద్దంటాడే. అక్కడే ఆగిపోయింది బుర్ర. అదేదో కొత్త బిజినెస్ నువ్వే పెట్టచ్చు కదా. అనుకున్నా, దోశ తింటానికే డబ్బులు లేవు, ఇంకా దోశ బిజినెస్ అంటే. అవును, నీకు తెలిసిన ఫైనాన్షియల్ ఎవరు ఉన్నారా? షూరిటీ మా వాళ్ళు ఎవరు పెట్టరు. మర్చిపోయాను, ఉన్నావుగా నువ్వు. షూరిటీ పెట్టు, వెళ్ళాలి వడ్డీ కరెక్ట్ ఇంక ఇచ్చేద్దాం. నాకెవరు తెలియదు బంటి. కరెక్టే, అది నిజమేగా. చిన్నప్పటి నుంచి ఏడా పుట్టి పెరిగా, నాకేవాడు తెలియదు, ఇంకా నీకెవడు తెలుస్తాడు? పర్లేదు, నువ్వు నాన్న బండి పెట్టుకో. మా నాన్న ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చొని బిగ్ బాస్ ఎవరు కొట్టామని చూస్తా ఉంటాడా? ఆడకొస్తే చెప్పించు కొడతా అన్నాడు. అయ్యో, నాన్న మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకుంటారు కదా, నువ్వు నైట్ పెట్టుకో. నైట్ టైం ఎవరు తింటారంటావా?
చాలా మంది ఉన్నారు. నైట్ షిఫ్ట్స్, స్టూడెంట్స్, ఎందరు మంది లేరు, తింటారు వాళ్ళు. కరెక్టే నేను చాలాసార్లు తిందామని బయటికి వెళ్ళాను కానీ ఎప్పుడేం దొరకలేదు. మ్మ్. అయినా నక్షత్ర ఇదంతా వర్కౌట్ అవ్వదు, మా నాన్న ఒప్పుకోడు. నాన్నకు తెలియకుండా పెట్టుకో. అబ్బో నా ఒక్కడ వల్ల అవ్వదు. పర్లేదు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నీకు అకౌంట్సే నేను హెల్ప్ చేస్తున్నాను, అలాంటిది బిజినెస్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? స్టడీస్లో అంతంత మాత్రమే, కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో నేను టాపర్ చూసా మొన్న వినాయక చవితిలో మామూలు డాన్స్ చేయట్లేదు కదా. కానీ వీడియో తీయడానికి ఎవరు హెల్ప్ చేయలేదు. అయ్యో నన్ను పిలవచ్చు కదా, నేను వచ్చి తీసేవాడిని. పర్లేదులే, నేను నీకు బిజినెస్లో హెల్ప్ చేస్తాను. నిజంగా చేస్తావా? చెప్తున్నా కదా బంటి, చేస్తాను. ప్రాఫిట్లో నీకు కూడా ఎంతో కొంత చేరిస్తాలే. పర్లేదు, నువ్వు నాకు ట్యూషన్ ఫ్రీగా చెప్తున్నావు కదా. అమ్మయ్యా ఇంకా షేర్ అడిగిద్ది అనుకున్నాను. రికార్డ్ ఇవ్వు. హా